రా అది మొహం చూపి అయ్యో. ఏం కాలే. రన్ రే గమ్ము ఉండు, వాడు రాస్తాడు. మా అబ్బాయి పేరు క్రాంతి పేరేమో క్రాంత. కాదు కాదు, కాశీ కాశీ. ఇంకో రాయమని మళ్ళీ రాయమను. నువ్వు కూడా రా. తెలుగులో ఇంగ్లీష్లో వాళ్ళు కూడా రాస్తారు. బాగానే రాశాడు అమ్మ. మొన్న యాగ దీర్ఘం ఇచ్చాడు, నేను చెప్పేసరికి యాగ దీర్ఘం మరి వాడిని మళ్ళీ రాయమను. కొడతాను, బుక్ కొడతాను. కాశీ కాకు దీర్ఘం అంతే అంతే. నువ్వు వరమ్మా సిద్ధు. అది వాడికి పెను తీకన రావద్దు. సరే రాయ్, నీ పేరు కృతిక్. రాయి ఎట్టకట్ రాయి, ఇంగ్లీష్ లోనైనా రాయిరా. తెలుగులో రాయండి, తెలుగులో రాయ్. నువ్వు కూడా రాదు, రాములు పేరిట్రా. నీకు వచ్చింది రాయాలిరా, ఇంగ్లీష్ లోనైనా రాదు, తెలుగులో రాయని. ఇదే అండి కాశీ. కౌ కాశీ కాశీకి ఇంగ్లీష్ రాయ్. రాయ్ తెలుగులోనైనా రాయ్. కాశీకి రాయ్ కౌశిక్. తెలుగులో రాయ్. తెలుగు మే రాము, తెలుగు మే లిఖ్ రే. తెలుగులో తెలుగు మే లిఖ్ రే. తెలుగు అక్షరాలు అట్ట రాసారట. సి అభిలా ఆలే రాత్తంద్రా, గుర్తుపెట్టుకో, మెమరీ. హాయ్ ఫ్రెండ్స్, పేరు రాయమంటే వాళ్ళు రాస్తుంది. కాంతి కాంత వాడు కూడా రాయని, జాన్ వెస్లీ కూడా రాయని. మళ్ళీ రాయి. మళ్ళీ రాయని. జాన్ జాగ్ దీర్ఘం ఇస్తే జన వెస్లీ. ఉండు టెక్నాలజీ. హాయ్ అండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ మా అబ్బాయి వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో. తెలుగులో పేర్లు రాయడం కూడా రాలా మా అబ్బాయి వాళ్ళకి. జేనే జేనే నువ్వు కూడా రాతా. జేనేవేమా హాయ్ అండి. మా ట్యూషన్ స్టూడెంట్స్ అయితే ఫ్రెండ్స్ బాగా అప్డేట్ అయ్యారు ఫ్రెండ్స్. ఎట్లా రాశారు అక్షరాలు, ఒక్కరు కూడా కట్టలేదు. ఒక్కరు ఫోటో కుదిరాని పిల్లలందరూ పక్కన పెట్టి. కౌశిక చూసి వచ్చాడు ఇప్పుడు ఆడ.
కాశీకి ఇందాక నుంచి చదవరా? ఏ కాశీకి అది కూడా అదేనా? హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే తెలుగులో నేమ్స్ రాయమంటే ఇట్లా రాసేది ఫ్రెండ్స్. బాగా అప్డేట్ అయ్యారు. ఫోటో కనపడని నీది కనపడి నీ ఫేస్